ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ముఖ్యంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోంమంత్రి పదవి చేపట్టబోతున్నారనే చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు, రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ హోంమంత్రి అయితే తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా వంగలపూడి అనిత ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరలో రాష్ట్ర హోంమంత్రి బాధ్యతలు స్వీకరిస్తారని ఆయన జోస్యం చెప్పారు. పవన్ కళ్యాణ్ హోంమంత్రి అయ్యాకే తనపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద పోలీసులకు ఫిర్యాదు చేస్తానని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. చూడండి, ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. ప్రస్తుతం హోంమంత్రిగా వంగలపూడి అనిత ఉన్నారు. హోమ్ మినిస్టర్ అయితే ఆట కట్టిస్తానని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అంటే ఆయన ఊరికేనే మాట్లాడరు. ఎందుకంటే కూటమిలో ఒక ప్రముఖ నాయకుడు ఆయన. మరొక కూటమిలో తెలుగుదేశం పార్టీ తర్వాత ఎక్కువ స్థానాలున్న పార్టీ నాయకుడిగా, ప్రజల్లో ఎంతో ఆదరాభిమానాలున్న వ్యక్తిగా మరి ఆయన ఆ మాట హోమ్ మినిస్టర్ అయితే అన్న మాట అన్నారు. కాబట్టి చూద్దాం, మరి రేపు కేంద్రంలో ఒక వారం రోజుల్లోని ఇవాళ పేపర్లో కూడా వచ్చినాయి, అన్ని పేపర్లలో సాక్షితో సహా కేంద్రంలో త్వరలో ఇది క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అని, ఆ తర్వాత రాష్ట్రంలో అని. ఏమో పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయితే, ఎందుకంటే నా నాలుక ఆయనకే కానుగ్గా భయపెట్టే విధంగా ఇస్తానన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయ్యాక నేను ఖచ్చితంగా కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను. అంటే హోమ్ మినిస్టర్ అయితే ఆట కట్టిస్తాను.